డివిజన్ నెంబర్ 3లో హెల్పర్ గ్రేడ్గా పనిచేస్తున్నాను. నేను ఒక ఫస్ట్లో జాయినింగ్ ఎన్ఎంఆర్గా చేరాను. 89లో పర్మనెంట్ అయ్యాను. ఈ సబ్ డివిజన్లోనే కంటిన్యూగా 36 ఏళ్ళు పూర్తి చేసి ఈ యొక్క సర్వీసులు ఉపయోగించి నేను అందరి దగ్గర మన్ననలు పొంది వీళ్ళందరి చేత మంచి అనిపించుకొని వీళ్ళందరూ నాకు ఇంతమంది వచ్చి ఈ యొక్క సన్మాన సభ చేశారు కాబట్టి వీళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క సర్కిల్లోనే నేను 36 ఏళ్ళు పనిచేశాను కాబట్టి వీళ్ళంతా అందరినీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీడియా వాళ్ళకి ఇది ఇచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. తను 89లో ఈ డివిజన్లో జాయిన్ అయ్యి పర్మనెంట్ అయ్యారు. ముందు ఒక 4 years చేశారు. కానీ 89లో కన్ఫర్మ్ జాబ్ అనేది పర్మనెంట్ అయ్యింది. అప్పటి నుంచి ఇక్కడే ఇదే సర్వీస్లో ఇదే సెక్షన్లో చేస్తూ వస్తున్నారు. సో ఇక్కడే కాకుండా వీళ్ళకి డ్యూటీ ఎక్కడ పెడితే అక్కడంతా వెళ్ళి సేవలు చేసి వచ్చారు. సో అక్కడ వచ్చి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ 36 yearsగా కంటిన్యూ చేసి ఇక్కడ ఎండ్ చేశారు ఆయన సర్వీస్ని. సో దానికోసం మేము ఇవాళ రిటైర్మెంట్ కోసం వచ్చాము. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకే సెక్షన్లో ఇన్ని డేస్ తను కంటిన్యూస్గా వర్క్ చేసి సేవలు అందించినందుకు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న అధికారులందరూ సపోర్టివ్గా మా డాడీకి సపోర్టివ్గా హెల్ప్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ లైఫ్ ఇంతవరకు వర్క్ లైఫ్ అనేది ఇంతవరకు ఎండ్ అయ్యింది. సో నెక్స్ట్ బిగినింగ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలని, ఇంకా ఏదైనా వేరే సైడ్ బిజినెస్ టైప్ అలా ఏమైనా చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ముందు మా మమ్మీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని డేస్ మా డాడీకి సపోర్టివ్గా చేసుకుంటూ తను ఈ వర్క్ అనేది టైమింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కసారి డ్యూటీస్కి బయట ఊర్లకు వెళ్ళినప్పుడు. సో అలాంటప్పుడు కూడా మా మమ్మీ చాలా ఓపిక్గా తన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఇన్ని రోజుల నుంచి. సో దానికి మా మమ్మీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మా డాడీకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొని వచ్చి బాగా ఎంటెక్ దాకా మా ఇద్దరిని చదివించారు. సో దానికి మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా థ్యాంక్స్. సోమశిల డిపార్ట్మెంట్ నుంచి 36 years ఆయన పదవిని విరమణ చేయడానికి వచ్చాము మేమంతా. ఆయన సేవల్ని 36 years ఇక్కడ కొనసాగించారు. ఇప్పుడు ఇక్కడికి మా డాడీ రిటైర్మెంట్ డే వచ్చింది. ఇక్కడి నుంచే ఆగకుండా ఆయన ఇంకా న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఆయన హాబీస్తో ఆయన లైఫ్ ఇంకా జాయ్ఫుల్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ డాడీకి మమ్మీకి ఇద్దరు బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరు ఒకరిని ఒకరు హ్యాపీగా ఉండి సపోర్టివ్గా ఉన్నారని. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షబానా, నేను చిన్న కూతుర్ని. నేను ఎంటెక్ చేశాను, మా అక్క ఎంటెక్ చేశారు. ఈ స్టేజ్కి మా ఇద్దరిని తీసుకొచ్చినందుకు మా డాడీకి ధన్యవాదాలు. మా మమ్మీకి కూడా ఆయన సపోర్ట్ ఇచ్చినందుకు మమ్మీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. ఆయన ఇద్దరు కూతుర్ని సేమ్ ఎంటెక్ వరకు చేయించారు. మాకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసింది కూడా ఐటీ ఎంప్లాయీస్కే ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు ఇద్దరికి కూడా. సో అంతవరకు అలా చేయడం అనేది మా ముస్లిమ్స్ కల్చర్లో అనేది మా ఫ్యామిలీ అంతవరకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే చాలా గర్వంగా ఉంది మాకు మా డాడీ. నేను అలీభాయ్ ఇద్దరం కలిసి ఒక సబ్ డివిజన్లో ఒక డివిజన్లో చేసాము. అతను 36 ఏళ్ళు సర్వీస్ చేశాడు ఒకే సబ్ డివిజన్లో ఒకే సెక్షన్లో చేసి ఈరోజు రిటైర్ అయ్యారు. అది గొప్ప అది నేను కూడా ఒక 9 years చేశాను అతనితో పాటుగా.
కానీ అందరితో బాగా క్లోజ్గా ఉండటంలో కానీ వర్క్ చేయటంలో కానీ చాలా ఇది అతను ఎవరితోనో ఆఫీసర్లతో కానీ వర్కర్లతో కానీ ఫ్రెండ్స్ లాగే ఉంటాడు ఆయన. ఏ పని చెప్పాలన్నా ఎవరైనా ఆఫీసర్లని కూడా అతన్నే పిలిచి చెప్తారు. అటువంటి స్వభావం అతనిది. ఇంతకాలం 36 ఏళ్ళు సర్వీస్ చేసి ఈరోజు రిటైర్మెంట్ అయ్యారు ఆయన. వారికి వారి ఫ్యామిలీకి అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను. తీసుకొచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్ దాకా చేసినందుకు ఇక్కడ సభ్యులకి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ నమస్తే. ఇన్ని సంవత్సరం నా పెళ్లి కాకముందు ఉద్యోగం చేస్తున్నారు. పెళ్ళైనాక పర్మనెంట్ అయింది. ఆ తర్వాత 2 పిల్లలు పుట్టారు. వాళ్ళకి చదివించి తీర్చిదిద్దుకొని తీసుకొచ్చి మా చదువుకి కూడా హెల్ప్ చేశారు. మా ఆయన బాగా మా పిల్లలు కానీ మాకు కానీ తీర్చిదిద్ది హెల్పింగ్గా ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. నన్ను మా వాళ్ళని మా అన్నయ్య మా చెల్లెల వాళ్ళని అందరినీ కూడా మా ఆడబిడ్డలు అందరూ మాకు తోడుగా ఉండి హెల్పింగ్గా చేశారు. చదివిన వాళ్ళే వాళ్ళు కూడా ఉద్యోగాల వాళ్ళే. మా పాప వాళ్ళు వీళ్ళు కూడా ఎంప్లాయీ వాళ్ళే. వాళ్ళిద్దరు కూడాను బాగా చదివించి వాళ్ళకి తీర్చిదిద్ది ఇంతవరకు తీసుకెళ్తారు. చాలా సపోర్ట్గా నాకు హెల్ప్గా ఉంటాను. చివరి దాకా ఇలాగే ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చూస్తున్న అలీ అహ్మద్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలీ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే ఇదే సెక్షన్లో జాయిన్ అయ్యి ఈ సబ్ డివిజన్ నెంబర్ 2 సబ్ డివిజన్ నెంబర్ 3 జాయిన్ అయ్యి అదే సెక్షన్లో ఆయన రిటైర్డ్ అవుతున్నారు. చాలా ఒక రకంగా అదృష్టం చెప్పాలి. అలానే అలీ అహ్మద్ పోస్టు చిన్నదైనప్పటికీ ఆయన చేసే పనులు చాలా ఆయన స్థాయికి మించి కూడా చేశాడనమాట. ఈ కాలనీ మెయింటెనెన్స్ అయితేనే కానీ, ఇక్కడ డివిజన్ ఆఫీస్ కానీ, సర్కిల్ ఆఫీస్ మెయింటెనెన్స్ అయితే కానీ, కాలువ మీద కూడా లవర్స్ తీయడంలో కానీ, మిగతా జైలుకి కానీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క పనిలో ఆయన మాకు చేదోడు వాదోడు ఉన్నాడు. ఆయన స్థాయికి మించి కూడా చాలా పనులు చేస్తున్నాడు. ఏ పని చెప్పినప్పటికీ ఇది కాదు, ఇది పరిష్కారం కాదు అనే మాట ఆయన నోటి ద్వారా ఇప్పుడు మేము వినలేదు. దాన్ని ఆయన చేయకపోయినా కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చైనా కానీ సమస్యను పరిష్కరించుకుని అక్కడ సమస్య లేకుండా సజావుగా సాగేటట్టుగా ఆయన యొక్క జీవితాంతం అంటే ఈ చెన్నూరులో అటు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు. ఆయన లేని రోడ్డు నిజంగా ఒక రకంగా మాకు ఇబ్బందికరమే. కానీ ఆయన పదవి విరమణ చేసినా కానీ ఆయన సేవలు మేము అందుబాటులో తీసుకొని ఆయన ఏదన్నా మార్కెట్ వాడిస్తుంది కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ తీసుకొని ఆయన సేవలను అందుబాటులో తీసుకొని ఆ సేవలు వినియోగించుకుంటూ డిపార్ట్మెంట్ వాడుకోవాలని మా ఆలోచన. దానికి సంబంధించి నివేదికలు అధికారులకు పంపుతాము. ఆయన యొక్క సేవలను కొనసాగించుకుంటామని నా పేరు మహేష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సబ్ డివిజన్ నెంబర్ 3 నెల్లూరులో నేను పనిచేస్తున్నాను. అలాగనే అదనపు బాధ్యతగా సబ్ డివిజన్ నెంబర్ 6కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ డివిజన్ నెంబర్ 2లో సబ్ డీగా మనం కొనసాగుతాం. నా తెలుసు సార్, నేను సంవత్సరాల ప్రాజెక్టు డివిజన్ నెంబర్ 3లో హెల్పర్ గ్రేడ్గా పనిచేస్తున్నాను. నేను ఫస్ట్లో జాయినింగ్ ఎన్ఎంఆర్గా చేరాను. 89లో పర్మనెంట్ అయ్యాను. ఈ సబ్ డివిజన్లోనే కంటిన్యూగా 36 ఏళ్ళు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్లో ఉపయోగించి నేను అందరి దగ్గర మన్ననలు పొంది వీళ్ళందరి చేత మంచి తీసుకొని వీళ్ళందరూ నాకు ఇంతమంది వచ్చి ఈ యొక్క సన్మాన సభ చేశారు కాబట్టి వీళ్ళందరినీ అభినందిస్తూ
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క సర్కిల్లోనే నేను 36 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నాకు వీళ్ళంతా అందరినీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను మీడియా వాళ్ళకి మీరు ఇచ్చిన పెద్దలకి పిల్లలకి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. कोई बात तो बराबर नहीं हुई जी परवाह नहीं मैं डैडी गाड़ू तुम्हें बोलो रिटायरमेंट